హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనము ఉపవాసం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి. సాబుదానా కిచిడి. జనరల్గా సాబుదానా పాయసము ఇవన్నీ కూడా చేసుకుంటాము. బట్ సాబుదానా కిచిడి అనేది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ముందు రోజు నైట్ మనము బాగా వాష్ చేసి సాబుదానాని జస్ట్ మునిగే అంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని మూతపెట్టి కవర్ చేసుకొని ఒక 12 అవర్స్ వదిలేస్తే బెస్ట్ అనమాట. పొద్దున్న లేచేసరికి మంచి పర్ల్స్ లాగా అయిపోతుంది అది. ఇప్పుడు నేను కొన్ని పల్లీలు కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. మంచి స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో ఇవి వేగుతున్నప్పుడే తగినంత సాల్ట్ కూడా ముందే వేసేసుకోవాలి. సో దీంట్లో కొంతమంది ఏంటంటే సన్నగా కట్ చేసిన ఆలు కూడా వేసుకుంటారు. అది మీ ప్రిఫరెన్సెస్ని బట్టి జీరా, ఆలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆలు వేయట్లేదు. జస్ట్ పచ్చిమిరపకాయలు మాత్రమే సన్నగా కట్ చేసి ఉప్పు యాడ్ చేసి ఇలా షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. కొంచెమే ఆయిల్ తీసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అస్సలు వేసుకోకండి. సాబుదానాలో ఆయిల్ ఎక్కువ ఉంటే అసలు బాగోదు, మొత్తం బయట తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది మంచి పర్ల్స్ లాగా అయిపోయింది. అసలు ఏమీ స్టిక్కీగా లేకుండా వాటర్ని అంతా అబ్జార్బ్ చేసుకుంది. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ముందే. చాలామంది ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా వేసుకుంటారు. అది కూడా పర్వాలేదు, అట్లా వేసుకుంటే కూడా బాగా మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మొత్తము ఆల్రెడీ ఫ్రై అవుతున్న పచ్చిమిర్చిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కింద మీద అనుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఉప్పు మనం యాడ్ చేసుకున్నదంతా దీనికంతా పట్టాలి. ఈ స్టేజ్లో అసలు ఏ వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది సాబుదానా. సో ఇప్పుడు చూసారు కదా, ఇట్లా మంచిగా పొడి పొడిగా ఉండి బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని ఎప్పటికప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీస్తూ దానికి ఉన్న వేపర్ అంతా దాని ప్యాన్లో వదులుతూ అలా కావాల్సినంత సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకొని అలాగే కుక్ చేయాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇక్కడ జస్ట్ నేను వాటర్ స్ప్రింకిల్ చేయాలంతే. కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే ఇంకో కొంచెం బాగా కుక్ అవుతుంది. అది మీరు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో మంచిగా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత మంచిగా పొడి పొడిగా, అంత స్టిక్కీగా లేకుండా పల్లీ పొడి మొత్తం సాబుదానాకి పట్టి చాలా టేస్టీగా ఉందండి. ఇది ఇప్పుడు మనము దించుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో కరివేపాకు, ఆనియన్స్ అవి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి మన రెసిపీ. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.